సామెతలు 1వ అధ్యాయము చదువుకుందాం. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపనము గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చుడు ఉపదేశమునందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనను పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలు మరి దావీదు కుమారుడైనటువంటి ఇజ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను రాశాడు. సుమారుగా 3000 సామెతలు రాశాడు సొలొమోను. అయితే ఇందులో జ్ఞానం లేని వారికి జ్ఞానమును, తెలివి లేని వారికి తెలివిని, బుద్ధి లేని వారికి బుద్ధిని ఇచ్చుటకు ఈ యొక్క సామెతలు రచించబడ్డాయి. అయితే జ్ఞానము గలవాడు విని ఏం చేస్తాడట? బుద్ధి కలిగించుటకును, జ్ఞానం లేని వారికి యవ్వనులకు తెలివిను వివేచనను పుట్టించుటకు కలిగినటువంటి సామెతలట. కాబట్టి 7వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. ఈ యొక్క సామెతలను మరి మన అనుదిన జీవితాల్లో దేవుడు ఫలించి ఆశీర్వదించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి వీటిని ధ్యానించటం వలన జ్ఞానమును తెలివిని ఇస్తానంటున్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.